గ్రహణమనగానే రాహువు సూర్యుడినో చంద్రుడినో మింగేస్తున్నాడనే కథే కదా మనకు తెలిసింది. మరి ఈ ఖగోళ సంఘటన వెనుకున్న అసలు పౌరాణిక కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ కథ మొదలైంది క్షీరసాగర మథనం దగ్గర. అమృతం కోసం దేవతలకీ అసురులకీ యుద్ధం జరిగింది. ఈ గొడవ ఆపడానికి శ్రీ మహావిష్ణువు మోహిని అనే అందమైన రూపం దాల్చాడు. అయితే ఇక్కడో చిన్న మోసం జరిగింది. మోహిని అమృతాన్ని కేవలం దేవతలకే పంచింది. కాని స్వర్భాను అనే ఒక అసురుడు ఈ మాయను కసిగట్టేశాడు. అతను దేవత వేషంలో రాగా సూర్యచంద్రులు అతన్ని గుర్తుపట్టి మోహినికి చెప్పారు. వెంటనే విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ అసురుడి తల నరికేశాడు. కాని అప్పటికే అమృతం గొంతు దాటడంతో తల రాహువుగా మొండెం కేతువుగా విడిపోయారు. దీంతో కోపంతో రగిలిపోయిన రాహువు సూర్యచంద్రులపై ఎప్పటికీ తీరని పగబట్టాడు. ఆ పగతోనే వాళ్ళని మింగేస్తాడు. అప్పుడే మనకు గ్రహణం కనిపిస్తుంది. కాని రాహువుకి తల మాత్రమే ఉంది కదా, శరీరం లేదు. అందుకే వారిని ఉంచుకోలేడు. అందుకే గ్రహణం కొద్దిసేపట్లోనే ముగిసిపోతోందని ఈ కథ మనకు వివరిస్తోంది.